నా అభిమానాన్ని అర్థం చేసుకోలేక నా కోడలే నన్ను శత్రువుగా చూస్తుంది. ఆ కోపంతోనే తెలుసో తెలియకో ఈ కేసులో అబద్ధపు సాక్ష్యం చెప్పింది. ఇదేంటి? ఇది నా టానిక్ కాదే. ఏంటి అది? యాసిడ్. యాసిడా? ఇందాక కలిపింది ఆ బాటిల్లోనే. అమ్మో, కాస్తలో ఎంత గండం గడిచింది. అన్యాయంగా నన్ను చంపేసేదాను కదే. మీ అందరి అభిమానం ఆయన్నెప్పుడూ చల్లగా చూస్తుంది. ఈ డబ్బులుంచండి. ఆరోగ్యం బాగాలేని మనుషులు అలా కంగారు పడితే ఎలాగా? ఎలా ఉంది? తగ్గిందా? మీరు తినే అన్నంలో విషం పెట్టి మా నాన్న చంపాలనుకున్నా తప్పించుకుని బయటపడ్డ మృత్యుంజయుడివి. అయ్యగారికి ఏం కర్మ బాబు, ఆయనే మా ప్రాణాలు తీయాలనుకోరు. చూశావాలుడు, మీ నాన్నంటే ఎంత నమ్మకం, ఎంత గౌరవం. అందుకే కదా మామ సన్మానించాలని వచ్చాము. మరి త్వరగా ఆ సన్మాన కార్యక్రమం ఏదో కానిస్తే బాగుంటుంది కదా. నేనంటే గౌరవం లేదు, కానీ మా నాన్నంటే నీకు మహాగౌరవం. నేనంటే నీకు భయం లేదు, కారణం నీకు మా నాన్న ఉన్నాడన్న ధైర్యం కదూ. అల్లుడు, టైం లేదు. చూసావా, టైం లేదంటున్నాడు. సన్మాన కార్యక్రమం మొదలుపెట్టినా ఏంటి బాబు, హాస్పిటల్లో ఉన్న నాకు సన్మానమేంటి? అవును, తినే తిండిలో విషం కలిపినా చావలేదు అంటే నీకు సన్మానం చేయకపోతే ఎలా? అయ్యా, మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదయ్యా. అంటే మేం బతకాలి అంటే మీలో ఎవరో ఒకళ్ళు చావాలి. మీరా ఒక పట్టాన్ని చచ్చేలా లేరు. అందుకే చావుతో సన్మానిద్దామని వచ్చాం. డాక్టర్, డాక్టర్! ఫోన్ మర్చిపోయానండి. ఫోన్ మర్చిపోయాను. పడుకున్నారా? ఏంటి బాబు మళ్ళీ వచ్చారు? ఫోన్ మర్చిపోయానండి. అలాగా, వస్తానండి. సరేనండి. ఏమయ్యా, ఇప్పటిదాకా మాట్లాడి ఇంతలోనే నిద్రపోతున్నావా? లే, ఏందయ్యా మాట్లాడవు? ఏమైందయ్యా?
అయ్యా 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 లే అయ్యా మాట్లాడయ్యా లే అయ్యా డాక్టర్ 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 అయ్యా డాక్టర్ ఏమైందమ్మా? పిలుస్తుంటే పలకటం లేదు డాక్టర్. అవునా? ఏమైంది డాక్టర్ గారు? ఇతను చనిపోయాడమ్మా. అవునమ్మా, ఇతను చనిపోయాడు. అయ్యా 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 రావయ్యా, నీ గురించి ఎదురు చూస్తున్నాను. ఏంటెంతసేపు? హాస్పిటల్కి వెళ్ళమన్నారు కదా సార్, వెళ్ళందరినీ చూసొస్తున్నాను. ఎలా ఉన్నారు? ఏ ఇబ్బంది లేదు కదా? అందరూ బాగానే ఉన్నారు సార్, ఎవరికీ ఏ ప్రమాదం లేదు. థాంక్ గాడ్. పోన్లే, ఎవరి వల్ల జరిగినా పాపం ఆ అమాయకులు బాధపడ్డారు. వాళ్ళు సంతోషంగా ఇంటికి చేరితే అదే చాలు. అందర్నీ పలకరించొచ్చాను సార్, దరిదాపు అందరూ కోలుకున్నట్టే. మంచి వాళ్ళకంతా మంచి జరుగుతుంది కదయ్యా. నింద పాల పొంగు లాంటిది, సలసల మరిగి చల్లబడిపోతుంది. కాకపోతే కొంత సమయం తీసుకుంటుందంతే. కానీ ఆ వేడికి అల్లాడిపోతాం కదా సార్. తప్పదయ్యా, అనుకోనివి జరిగినప్పుడు అలా జరిగిపోతాయంతే. దీనివల్ల మీరు, నేను, నా భార్య ఎంతమంది బాధపడ్డాం సార్. కాయలు కాసే చెట్టుకి రాళ్ల దెబ్బలు. మంచివాళ్ళకి కష్టాలు తప్పవయ్యా. కొన్ని సహించాలి, కొన్ని భరించాలి. సరే, అందరూ బాగున్నారు కదా, అదే మనకు కావాల్సింది. వాళ్ళందరూ బాగున్నారంటే మనం ఈ కేసులోంచి బయటపడిపోయినట్టే అని లాయర్ గారు చెప్పారు. ఇక దిగుల్లేదు. ఇప్పటికే ఆలస్యమైంది. వెళ్ళు, వెళ్ళి భోంచేసి పడుకో. వెళ్ళు. నమస్కారం ఎస్ఐ గారు. నమస్కారాల తర్వాత ఆ లాయర్ చెప్పింది ఏం చేశారు? అడ్డమైన పనులు చెయ్యాలంటే అలాంటి విషయాల్లో ముందుంటాడు మాలుడు. అందులోనూ మనకు చాలా అవసరమైన పని అంటే చూస్తూ ఊరుకుంటాడా? అంటే వాళ్ళని ఇద్దరిని కాదు కానండి, ఒక్కడిని లేపేశాం. లేపేశారా? మరి మనకున్న అవకాశాన్ని మనం వాడుకోకపోతే ఎలా? హాస్పిటల్కి వెళ్ళాం, వాడిని లేపేశాం. ఆ సత్యాగాడు రావటం కూడా మంచి టైంలో వచ్చాడులేండి. లాయర్ చెప్పినట్టు సత్యాగాడిని ఆ కేసులు ఇరికించచ్చు. ఎలా?
ఆ సత్యగాడు రావడం పేషెంట్ వైఫ్ చూసింది, అది చాలు కదా కథ క్రియేట్ చేసి ఆ సత్యగాడిని ఇరికించడానికి. ఎస్ఐ గారు, పాచిక ఎవరు విసిరినా ఆట మనది, గెలుపు మనది. తర్వాత కథ ఎలా నడపాలో నేను చెప్తాను, అలా చెయ్యండి చాలు. ఏమో అనుకున్నాను కానీ మీ మామ అల్లుళ్ళు మామూలోళ్ళు కాదుగా. అలా ఉంటేనే ఇలా ఉన్నాం, లేదంటే ఈ పాటికి మా నాన్న అడ్రస్ లేకుండా ఎప్పుడూ చేసేవాడు. అసలు మీ కేసే వెరైటీ కేసు అయ్యా. తండ్రిని దెబ్బతీయాలని కొడుకు, కొడుకును వదిలేసి ఎవరినో కాపాడాలని తండ్రి. మామూలోడికి చెప్తే మతిపోతుంది. ఎస్ఐ గారు, రాజ్యాలు వేరే అయినప్పుడు యుద్ధం తప్పదన్నప్పుడు తండ్రి లేదు, కొడుకు లేదు, ఏ చేయడమే. గెలుపు ఎవరిది అన్నది ప్రధానం. ఏం చెయ్యాలో మా మామ చెప్పాడు కదా, మీరేం చెయ్యాలో చూడండి ఎస్ఐ గారు. తేడా వస్తే నాకు నష్టం కాబట్టి మీరిచ్చిన అవకాశాన్ని నేనెందుకు వదులుతాను? ఇక కథని నేను నడిపిస్తాను చూడండి. అల్లుడు, ఇంకేం దిగులేదు. లాయర్ బలరాం నాగలతో దున్నాడు, మనం నాట్లేసి పంట పండిస్తున్నాం. కష్టం బలరాంది, పంట మనది. మామా, 2 రోజుల్లో ఇంటికి పోతామనుకుంటే ఇలా జరిగిందేందయ్యా? మమ్మల్ని ఇలా అనాథల్ని చేసి వెళ్ళిపోయావా? ఇలాంటి టైంలో మిమ్మల్ని ప్రశ్నించటం కరెక్ట్ కాదు, కానీ నా డ్యూటీ నేను చేయాలి కదమ్మా. అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో అర్థం కావటం లేదయ్యా. ప్రాణాలకేం ప్రమాదం లేదని డాక్టర్ కూడా చెప్పారు. మనిషి బాగా మాట్లాడుతున్నాడు కూడా. ఇంతలో ఏమైందో అలా బయటికి పోయి వచ్చేసరికి ప్రాణం లేకుండా పడున్నాడయ్యా. బాగా మాట్లాడుతున్న మనిషి అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి ప్రాణాలు పోవడం ఏంటమ్మా? అదే మాకు అర్థం కావటం లేదండి. హెల్త్ పరంగా కూడా అంత సీరియస్ కండిషన్ ఏం లేదు. మరి సడన్ గా ప్రాణం పోవడం ఏంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. ఏమ్మా, మీ వారికి కానీ మీ కుటుంబానికి కానీ ఎవరితో అయినా శత్రుత్వం ఉందా? అలాంటిదేం లేదండి. పోనీ అనుమానాస్పదంగా ఇక్కడ ఎవరైనా కనపడ్డారా? లేదండి, కొత్త వాళ్ళు ఎవరూ రాలేదు. మరి ఎలా చనిపోయాడమ్మా? ఇదెవరో నీ భర్తను చంపారనే అర్థమవుతుంది. బాగా గుర్తు తెచ్చుకోండి. ఎవరైనా మీ ఆయన దగ్గరికి రావడం, ఎవరైనా అంటే పై ఖర్చులుకుంటాయి, ఉంచండి. సారే ఇచ్చిరమ్మన్నారు. అయ్యగారి దగ్గర పనిచేసే సత్య అనే అబ్బాయి వచ్చాడు సార్. అతనొచ్చాడా? ఎందుకు? ఎలా ఉందని పలకరించడానికి వచ్చాడయ్యా. అయ్యగారు ఇమ్మన్నారని డబ్బులు కూడా ఇచ్చాడు. ఓహో, ఇది వాడి పని అన్నమాట. ఆ అబ్బాయా? మరి ఇంకెవరు చేస్తారమ్మా? బయట వాళ్ళెవరూ రాలేదు. ఆరోగ్యపరంగా
మీ భర్తకు ఏ ప్రాబ్లం లేదు. బాడీ పడిన విధానాన్ని బట్టి చూస్తే బాగా పెనుగులాట జరిగిన ఆనవాళ్లు కనపడుతున్నాయి. అతను వచ్చినప్పుడు మీరు పక్కనే ఉన్నారా? ఉన్నానండి. ఏంటి బాబు మళ్ళీ వచ్చారు? ఫోన్ మర్చిపోయానండి. వచ్చిపోయాడయ్యా. నేను ఆయనకి పళ్ళు తెద్దామని బయటికి పోయేస్తుంటే మళ్ళీ ఎదురొచ్చాడు. ఏందయ్యా అంటే ఫోన్ మర్చిపోయానని అన్నాడు. అది విషయం. మీరు లేనప్పుడు వచ్చి ఇతని ప్రాణాలు తీశాడన్నమాట. అనుమానం లేదమ్మా, నీ భర్తను చంపింది అతనే. మరొకరికి అవకాశం లేదు. వాణ్ నాశనం అయిపోను. వచ్చి పెద్ద మనిషిలా మాట్లాడితే మంచివాడు అనుకున్నాను. నా బొట్టు చెరిపేస్తాడు అనుకోలేదయ్యా. వాడు బాగుపడ్డావు. నన్ను నా బిడ్డల్ని అనాథల్ని చేసినందుకు పురుగులు పట్టిపోతాడయ్యా, పురుగులు పట్టిపోతాడు. డాక్టర్, ఒకసారి ఇట్రండి. డాక్టర్ గారు, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రాగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. రేయ్ సత్య, వస్తున్నాను రా. అయిపోయావురా నువ్వు నా చేతిలో. సత్యాగాడెక్కడా? లోపల ఉంటారయ్యా. ఈ టైంలో వచ్చారేంటి? ఎప్పుడు రావాలో మాకు తెలుసు. వాడికి గది చూపించు. అయ్యా అది రేయ్, గది చూపించమంటే నసుకుతావేంట్రా? ఆగదయ్యా. ఒక్కడ మర్డర్ చేసొచ్చి ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నావా? లేవరా. లేవరా. సార్ ఏమైంది సార్? ఎక్కడ సార్? అసలు ఏం జరిగింది సార్? అదరా. సార్ చేయాల్సిందంతా చేసి ఇక్కడేం చేస్తున్నావురా? అదరా. అసలు ఏం జరిగింది సార్? సార్ ఏంటిదంతా? ఆయన వదలండి. ఇలాంటి క్రిమినల్స్ ని వదులుతారా? క్రిమినల్ ఏంటి ఎస్ఐ గారు? రేయ్, నువ్వు పదరా. ఎస్ఐ గారు ప్లీజ్. పద. ఎస్ఐ గారు ఆయన వదలండి ప్లీజ్. ఏమైంది సార్? అసలు ఏం జరిగింది సార్? చెప్పండి. ఏ ఎస్ఐ, మర్యాదగా సత్యా నదులో. కుదరదు. అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చి ఏంటి నీ దౌర్జన్యం? అంతకుల కోసం మేము ఏ టైంలో అయినా రావచ్చు, ఏ టైంలో అయినా అరెస్ట్ చేయొచ్చు. ఎవరు హంతకులు? మర్యాదగా బయటికి వెళ్తావా లేదా?
డ్యూటీలో ఉన్న అధికారిని బెదిరించిన, నా డ్యూటీకి అడ్డం వచ్చిన మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయొచ్చు. ఏంటి మీ డ్యూటీ? అన్యాయంగా చేయని తప్పుకి అరెస్ట్ చేయాలని చూడటమా? ఏంటి? ఏ తప్పు చేయలేదా? హాస్పిటల్లో ఉన్న పేషెంట్ని హత్య చేశాడు. హత్య. ఇప్పుడు పోలీసులు నీ మొగుణ్ణి అరెస్ట్ చేశారు. మొన్నట్లాగా ఈసారి రాడు. ఇప్పుడు నిన్ను నీ బొగుణ్ణి ఎవ్వరూ కాపాడలేరు. వాడు తిరిగి రాడు, నీ బతుకులో వెలుగు రాదు.